మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగరు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ బీజేపీ, అలాగే మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్ళినట్టున్నారు. ఇప్పుడు మహబూబ్ నగర్ అనేది తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నియోజకవర్గము. పాలమూరు వలసలు, పాలమూరు కరువు నుంచే మనం తెలంగాణ ఉద్యమంలో ఒక నెరేటివ్ బిల్డ్ చేసినాం. కృష్ణా నది జనాలు రాకపోవడము, పోతిరెడ్డిపాడు విషయం. ఇంకోటి వలసలు, బొంబాయి పోయినా, దుబాయ్ పోయినా, బొగ్గుబాయి పోయినా ఫస్ట్ మనకు కనపడే లేబర్ మొత్తం కూడా పాలమూరు మహబూబ్ నగర్ రైతు కూలీలు, వలస కూలీలే. అవును. అక్కడ ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, చాలా మంది దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు వచ్చారు, కానీ వెనకబాటుతనం ఇంకా పోలేదు. అవును. కరీంనగర్ లో కేసీఆర్ రెండోసారి గెలవడనే అపనమ్మకంతో కరీంనగర్ లో కేసీఆర్ ఏంటంటే ఒకసారి పోటీ చేసిన దగ్గర ఇంకోసారి పోటీ చేయడు. అవును. ఎందుకంటే రెండోసారి అబద్ధాలు నమ్మరు కదా. కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ కి పారిపోయాడు. మహబూబ్ నగర్ కేసీఆర్ ని ఆదుకుంది. ఆ రోజు మహబూబ్ నగర్ లో కేసీఆర్ గెలవడంతో టీఆర్ఎస్ పార్టీకి ఐసీయూలో ఉన్న వాళ్ళకి జనరల్ వాడిసిపోయారు. అవును. అయితే పాలమూరులో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ ఇప్పుడు డీకే అరుణ గారికి ఉన్న స్టేచరు, ఆమెకున్న రాజకీయ నేపథ్యము, గద్వాల్ ఇంకా అంటే ఏ మాటకు ఆ మాట చెప్పాలి, పాలమూరు గద్వాల్లో ఇంకా మహబూబ్ నగర్ లో ఫ్యూడల్ మెంటాలిటీ ఉంటది. అవును. అంటే ఇంకా రాజరిక పాలన, ఆ కల్తీ కళ్ళు వ్యాపారము, పత్తి పత్తి మాఫియా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రజలు చాలా మంచోళ్ళు, అమాయకులు. రాజకీయ నాయకులు విపరీతంగా దోచుకున్నారు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు. ఇప్పుడున్న సమయంలో వంశీచంద్ రెడ్డి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ గా చేసిండు. ఆయనకు కూడా కొంచెం ఇమేజ్ ఉంది, గట్టి పోటీ నడుస్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు డీకే అరుణ గెలుస్తుందని ప్రజలకి ఎందుకు చెప్పారంటే, ఇప్పటికి 7 సార్లు మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఎన్నిసార్లు మీటింగ్ పెట్టి మళ్ళీ ఇంకో 4-5 సార్లు పెట్టే పరిస్థితి ఉందంటే డీకే అరుణ గారి ప్రభావం ఎంత మేరకు ఉందనేది అర్థమవుతుంది. స్వతహాగా ఆ లేడీ ప్లస్ కేసీఆర్ ప్రభుత్వం మీద ఒక రాణి రుద్రమదేవి లాగా కొట్లాడింది. ఆమె ఎవరు పోయినా కలుస్తుంది. ఆ స్టేచర్ తోటి వంశీచంద్ర రెడ్డికి ఆమెకున్న విస్తృత పరిచయాలు, కుటుంబ బంధువులు కావచ్చు, విస్తృత పరిచయాలు కావచ్చు, గతంలో ఉన్న రాజకీయ నేపథ్యం కావచ్చు, అన్ని రకాలుగా డీకే అరుణ గారికి అన్ని రకాల హక్కులు ఉన్నాయి. ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, కుల బలం ఉంది, పలుకుబడి ఉంది. వీటి అన్నిటితో వంశీచంద్ర రెడ్డి తట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ టఫ్ ఉంది. డీకే అరుణ గారు బయటపడే అవకాశం కనపడుతుంది. డీకే అరుణ గారు బయటపడే అవకాశం అంటే టైట్ ఉంది, బట్ ఎడ్జ్ 50 నెక్ టు నెక్ నడుస్తుంది. 5 రోజులు కనుక కరెక్ట్ గా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే డీకే అరుణ గారే బయటపడడానికి అవకాశం ఉందని తెలుస్తుంది.